హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము నిన్న సండే కదండి, పిల్లలకు కూడా స్కూల్ సెలవులు అయిపోతున్నాయి అనేసి మా అమ్మాయికి 10th క్లాస్ స్టార్టింగ్ అయిపోతుంది. అందుకని నిన్న టూర్లు వేసాము. 3 పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము. విజయవాడ ఫస్ట్ మార్నింగ్ విజయవాడ వెళ్ళామండి. విజయవాడ గుడిలోనండి దర్శనం అయిపోయిన తర్వాత లోపల అయితే తినేవ్వలేదు. అందుకని ఇంకొంచెం బయటికి వచ్చి తీస్తున్నారు కదా, అక్కడ తులాభారం గట్ట ఉంది. బయట రాజగోపురం అమ్మవారండి. కానీ జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారండి. చూసుకోండి, పిల్లల్ని గట్రా తీసుకెళ్ళినప్పుడు ఇంకొన్ని 4 రోజులు ఆగితే కొత్త ఖాళీ అవుతుందేమో. చూడండి, పిల్లలతో గట్రా యాతన పడకండి, ఎండ ఎక్కువగా ఉంది కదా. అందుకని అక్కడ కళ్యాణం కూడా జరుగుతుందండి. అమ్మవారు అయ్యేవారికి కళ్యాణం కూడా జరుగుతుంది. తెలుసు కదా, ఈయన అమ్మవారు ఆయన తీసుకుంటున్నారు వీడియో గట్ట. బయట వ్యూ అయితే ఎలా ఉంది, కొండపై నుంచి చాలా బాగుందండి. కొత్తగా గుడి కూడా కడుతున్నారు, ఏంటో తెలీదు. జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు, చాలా రష్గా ఉంది. దాని తగ్గట్టుగా ఎండలు కూడా మొన్నటి వరకు వానలు రావడం వల్ల ఇంక ఈ నెల అంతా మనకి ఎండలే, ఇంకా గాలిపులు కూడా. అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళామండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాలు రాయడానికి కూడా అంటారు కదండి. ఇప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం మంగళగిరి. అయితే కృష్ణా బ్యారేజ్ అండి ఇదంతా. అదే 2 పడవలు వచ్చి ఏదో చేశారని చెప్పారు కదా, అక్కడ కృష్ణ బ్యారేజ్ ఇదంతా. ఈ పక్కన కొండ మీద కూడా చిన్న గుడి కడుతున్నారండి, చాలా బాగుంది. ఏంటో తెలియలేదు ఆ గుడి అయితే నాకు. బ్యారేజ్ నుంచి అదే జూమ్గా కనిపించింది కదా, అదే గుడి అండి. మంగళగిరి వెళ్ళాం. మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మా ఫ్యామిలీ మట్టుగా మేము 4. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చిన్న తిరుపతి అయితే